ప్రముఖ హాలీవుడ్ నటుడు, అతడి భార్య, అలాగే అతని పెంపుడు కుక్క అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. 6 దశాబ్దాల కెరీర్లో 2 ఆస్కార్ అవార్డులు, 80 చిత్రాల్లో నటించిన ప్రముఖ హాలీవుడ్ నటుడు జీన్ హాక్మన్ తన భార్య పియోనిస్ట్ బెట్సీ అరకావా ఇంట్లో వారి పెంపుడు కుక్కతో పాటు మరణించారని న్యూ మెక్సికోలోని శాంటాఫేలో షెరీఫ్ కార్యాలయం ప్రకటించింది. కాగా ఈ మరణాలను అనుమానాస్పద మరణాలుగా భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ మరణాలకు ఖచ్చితమైన కారణం ఏదీ తెలియలేదు. అయితే ఈ ఘటనపై శాంటాఫే కౌంటీ షెరీఫ్ కార్యాలయం చురుగ్గా దర్యాప్తు చేస్తోంది. 1960ల ఆరంభంలో హాక్మన్ కెరీర్ మొదలైంది. అతడు 80కి పైగా సినిమాలలో, పలు టెలివిజన్ సిరీస్లలో నటించారు. 1967లో వచ్చిన బోనీ అండ్ క్లైడ్ సినిమాలో బ్యాంక్ దొంగకు సోదరుడిగా నటించారు. ఈ అద్భుతమైన పాత్రకు ఆయన తొలి ఆస్కార్ నామినేషన్ పొందారు. 1971లో ఐ నెవర్ సాంగ్ ఫర్ మై ఫాదర్ సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా కూడా ఆస్కార్కి నామినేట్ అయ్యారు. దర్శకుడు విలియం ఫ్రైడ్కిన్ థ్రిల్లర్ ది ఫ్రెంచ్ కనెక్షన్లో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల డీలర్లను వెంబడించే న్యూయార్క్ డిటెక్టివ్ పొపాయ్ డోయల్ పాత్రలో నటించిన అతడి రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఈ పాత్ర ఆయనకు ఉత్తమ నటుడిగా అకాడమీ అవార్డును అందించింది. క్లింట్ ఈస్ట్వుడ్ వెస్టర్న్ అన్ఫర్గివెన్లో షెరీఫ్గా 1993లో ఉత్తమ సహాయ నటుడిగా ఆస్కార్ను కూడా గెలుచుకున్నారు. 1988 హిస్టారికల్ డ్రామా మిసిసిప్పి బర్నింగ్లో FBI ఏజెంట్ పాత్రతో అకాడమీ అవార్డుకు నామినేట్ అయ్యారు. అంతేకాదు తెరపై భయంకరమైన విలన్గా అయినా, మంచి స్నేహితుడిగా అయినా, రోజువారీ కార్మికుడిగా అయినా హాక్మన్ జీవించగలడు అని చెప్పడం అతిశయోక్తి కాదు.